సార్ ఎక్కడి నుంచి వచ్చినారు? బనానపల్లి నుంచి. మీ పేరు? కిరణ్ సార్. నా పేరు కిరణ్. మీకు ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఎలా తెలిసింది? మేము యూట్యూబ్ లో చూసి వచ్చినాం. యూట్యూబ్ లో చూసి వచ్చినారు. లాస్ట్ టైం హైదరాబాద్ పోయింది సార్. అక్కడ ఏం అర్థం కాలే. అక్కడ డబ్బులు వేస్ట్ అయినాయి. వాళ్ళు ఇచ్చిన ఒక టూల్ కిట్ మాత్రమే సార్. అంతే. మేము ఎట్లా యూజ్ చేసుకోవాలి మా లాంగ్వేజ్ కి వాళ్ళకి అర్థమే కాలేదు. డబ్బులు అయితే మేము వేస్ట్ చేసుకున్నాం సార్. ఈ ఇయర్ ట్రై చేద్దామని కర్నూలులో ఆర్కే మొబైల్స్ అనే యాడ్ వచ్చింది, చూసినాం సార్. చూసి ఫస్ట్ మేము విజిట్ చేసినాం సార్. ఇక్కడికి వచ్చి ఫస్ట్ కనుక్కున్నాం సార్. తర్వాత మాకైతే ఒక నమ్మకం అనిపించింది సార్. యూట్యూబ్ లో మీ వీడియోలు చూసి ఇక్కడికి వచ్చినాం సార్. తర్వాత గానీ ఏమన్నా ఫేక్ వీడియోలు ఏమో అని అట్లా ఆలోచన చేసినాం. అందుకే మేము ఫీజు కానీ తొందరపడి చేయలేదు సార్. ఇప్పుడు మీకు నేను యూట్యూబ్ లో చెప్పినట్టయినా చేసినా కంటెంట్ ఏమైనా హైడ్ చేసినా మొత్తం స్కిప్ అనేది ఉండదు సార్. స్కిప్ అనేది ఏమి ఉండదు కదా. ఇప్పుడు మీకు ఎలా అనిపించింది ఫీల్డ్? మాకైతే సార్ మేము అక్కడ పోయి మోసపోయినాము. కానీ ఇన్స్టిట్యూట్ కి వచ్చినాక మాకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో మాకు 100% వర్క్ వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు అదర్ వ్యూవర్స్ కి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఏం లేదు సార్, డబ్బులు వేస్ట్ కాకుండా బెస్ట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకుని ఈ ఆర్కే ఇన్స్టిట్యూట్ మేము ఎలా చూస్ చేసుకున్నామో మా మాదిరి ఫస్ట్ టైం మోసపోకుండా ఆలోచించి కావాలంటే ఇంకా ఒక 2 days ప్రాక్టికల్ బ్యాచెస్ జరిగేటప్పుడైనా కానీ సార్ వచ్చి మేము కానీ అడ్మిషన్ సార్. లాస్ట్ బ్యాచ్ లో మీ మొత్తం థియరీ పార్ట్ ప్రాక్టికల్ చూసే మేము వచ్చినాం సార్. వచ్చినారు. మీకు డౌట్ ఉన్న రోజుల్లో క్లాస్ ఆపి మీకు రివైండ్ చేసినా లేదా సార్? మాకు ఇప్పుడు లైటింగ్ సెక్షన్ లో డౌట్ వచ్చింది సార్. గ్రాఫిక్స్ సెక్షన్, లైటింగ్ సెక్షన్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాయా సార్. ఆ రోజు మేము 3 సార్లు అడిగినాం సార్. అదే విఎస్పి అంటే ఏంది, విఎస్ఎన్ అంటే ఏంది, -5 +5 వోల్టేజ్ ఏ దానికి సంబంధం. మాకు ఆ రోజు మరుసటి రోజు కానీ మధ్యాహ్నం వరకు అదే అర్థమవుతుంది చెప్పినారు. ఆ రోజే కస్టమర్ సెల్ వచ్చింటే మా చేతుల మీద మేము ప్రిపేర్ చేసి కస్టమర్ ఫోన్ లో కూడా లైవ్ లో చేస్తున్నామా లేదా? అవును సార్, కస్టమర్ లైవ్ లో చేస్తున్నాం. ఈ రోజు మనం వివో V60 5G అవును సార్ వివో మోడల్ చేసినామా లేదా? కస్టమర్ లైవ్ లోనే చేస్తాం. మన దగ్గర ఒకటి మాత్రమే చెప్తున్నా, ఫ్రీ టూల్ అనేది లేదు, ఏసీ రూమ్ అనేది లేదు. మీరు కానీ పనిలో సక్సెస్ అయితే వల్ల మీరే కొనుక్కొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. మీరు నేర్చుకోవడానికి వచ్చి మా దగ్గర కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే మాకేమి రాదు, మీకేమి రాదు. ఇక్కడ ఏసీ రూము అలాగే రూము ఫ్రీ కానీ టూల్ కిట్ కానీ అటువంటివి ఏమీ లేవు. మీరు లైఫ్లో సెట్ అయితే అవి మీరే కొనుక్కుంటారు, మీరే హ్యాపీగా ఉంటారు, మీరే హ్యాపీగా వర్క్ నేర్చుకొని 10 మందికి వర్క్ నేర్పించే స్థాయికి కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైతే టూల్ కిట్కి కానీ ఫ్రీ అనేదానికి ఆశ పడినారనుకో మీరు ఫ్రీగానే అయిపోతారు, కానీ పనోడు కాదు. ఏమంటారు, నిజమా కాదా? మీరు కూడా ఇంతకుముందు అడిగినారు, ఒక ఫోన్లో అడిగినారు ఇంతకుముందు, సార్ మా దగ్గర టూల్ కిట్ ఫ్రీ ఇచ్చినారు మీరు ఇస్తారా మాకే అని అడిగారు. వర్క్ అయితే లేదు. అది చూడండి, ఒకటి ఇస్తే ఒకటి ఉండదు. మన దగ్గర తీరి మనం ఇంకొక 5 రోజులు కానీ ఎక్కువ తీసుకొని కూడా క్లాస్ చెప్తాం. ఓకేనా? మీకు మీ కాలం మీద మీరు బాగా స్టాండర్డ్గా నిలబడాలి, మీ పునాది బాగుండాలి అంటే ఫ్రీ అనేదానికి మర్చిపోండి. ఫ్రీ అనేది మర్చిపోండి. ఫ్రీ వచ్చిందంటే ఏదో ఒకటి మైనస్ అవుతుంది. ఓకే, ఫ్రీ అనే పదమే ఉండకూడదు. ఎందుకంటే మీరు కష్టపడాలి, కానీ వేరే వాళ్ళు కష్టపడి మేము ఫ్రీ అంటే ఎట్టవుతుందట, తప్పు. నువ్వు కష్టపడాలంటే నువ్వే కష్టపడాలి, ఫ్రీ అనే పదమే లేదు. ఇక్కడ మన వ్యూవర్స్కి ఏం చెప్తారు, ఇంతకుముందు పోయిన బ్యాచ్ జరిగేటప్పుడు కూడా ఒక 2 స్టూడెంట్స్ వచ్చినారు, ఫ్రీ టూల్ అయినంత మాత్రం వెనక్కి పోయినారు. ఇప్పుడు వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని మళ్ళీ నాకు కాల్ చేసినారు. నా ఉద్దేశం అయితే ఆలోచించి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ను ఈ ఆర్కే మొబైల్స్ ఇన్స్టిట్యూట్ ను చూస్ చేసుకోవడం మేలు సార్. ఎందుకంటే టూల్ కిట్ కు ఫ్రీ అని మనం అక్కడ పోతే 30,000 లాస్, మనకు వర్క్ అనేది రాదు. ఒకటి ఆలోచించండి, ఇన్స్టిట్యూట్ లో అయితే స్కిప్ అనే ఆప్షన్ ఉండదు. నువ్వు ఏ ప్రాబ్లం అయినా మేము ఐసీబీ బాల్ చేస్తున్నాం, సిపియు బిల్ వేసి ఎఫ్ఆర్ బిల్ ఇస్తున్నాం, అన్ని మొత్తం A to Z స్కిప్ అనే ఆప్షన్ లేకుండా మన చేతుల మీద కస్టమర్ లైవ్ లో కస్టమర్ మొబైల్స్ రిపేర్ చేయించినాడు. ఎనీ డౌట్ ఉన్నాయి, ఏదైనా డౌట్ ఉన్నా మనకు అర్థం కాకుండా నెక్స్ట్ డే అయినా కానీ క్లాస్ అనేది స్కిప్ చేయకుండా మనం డౌట్ క్లారిఫై చేసి తర్వాతనే నెక్స్ట్ సెక్షన్ గురించి పోతాడు. సెక్షన్ కానీ నెట్వర్క్ సెక్షన్,
ఐసీ సెక్షన్, సిపియు సెక్షన్ మొత్తం డివైడ్ చేసి ఇక్కడ లైవ్ లో మన చేతుల మీదుగా ప్రాక్టికల్ థియరీ పొద్దున చెప్పి మధ్యాహ్నం నుంచి ప్రాక్టికల్ లైవ్ లో మన చేతుల మీదుగా రిపేర్ చేయించాడు. ఈ ఇన్స్టిట్యూట్ అయితే 100% ఓకే. నేను వ్యూవర్స్ చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఆర్కే ఇన్స్టిట్యూట్ ను ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితేనే చేరండి. అలాగే మనకు 100% ఏ సొల్యూషన్ అయినా మొబైల్ కోసము 300 పేజెస్ బుక్. ఈ బుక్ ఉంటే చాలు మనం రిపేర్ చేయొచ్చు. నా ఉద్దేశం అయితే బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఆర్కే ఇన్స్టిట్యూట్. ఓకే, థ్యాంక్ యూ.